హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజైతే నేను వడియాలు పడుతున్నాను. ఇప్పటికే ఎండలు చాలా మట్టుగా అయిపోయినాయి. ఇప్పుడు రోహిణి కార్తె వచ్చింది కదా, ఇప్పుడు ఇంకా ఫుల్ ఎండ అనమాట. మొన్నటిదాకా వర్షాలు కురిసాయి. ఇంకా లాస్ట్కి రెండోసారి పడుతున్నాను అనమాట. ఇది ముందుగా వాటర్ అయితే పెట్టేసుకున్నాను స్టవ్ మీద. ఇదిగోండి బియ్యం అయితే ఆడించాను. ఇవి కడిగి ఆరబెట్టి ఆడించాను అనమాట. కొంచెం రవలా ఉంచుకుంటే బాగా వస్తాయి వడియాలు, మరీ ఇరిగిపోకుండా. వడియాల కంటే ఆడిస్తారు అంటే మరీ పిండిలా కాకుండా కొంచెం రవలా ఉంటుంది అనమాట. పిండిలాగా ఆడించుకున్నామంటే ఎక్కువగా విరిగిపోతాయి, కొంచెం కలిపినా విరిగిపోతాయి వడియాలు. గిన్నెలోకి పిండిని కలిపేసుకుందాము. రవ్వ అన్నాను మళ్ళీ పిండి అంటున్నాను ఏంటని అనుకోకండి. అంటే ఇది పిండే, కొంచెం రవలా ఉంచాను అనమాట, అంతే. 2 లోటాల వరకు తీసుకుంటున్నాను నేను. దీనిలో ఒక 3 లోటాల వరకు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. నీళ్లు స్టవ్ మీద పెట్టాను కదా, ఎన్ని అయితే తీసుకున్నాను చెప్తాను ఇప్పుడు. 1 లోటా నిండుగా పిండి తీసుకున్నాం కదా, అదే లోటాతో 9 లోటాలు నీళ్లు పోసుకోవాలి. 2 లోటాల పిండికి 18 లోటాలు నీళ్లు పోసుకోవాలి. ఇందులో ఒక 3 లోటాలు తగ్గిస్తాను పిండి కలపడానికి. ఈ నీళ్ళు మరగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి పిండిని కలిపేసుకుందాము. మొత్తం 3 లోటాలు పట్టేస్తుంది. కలుపుకుంటూ పోసుకోవాలి. ఇది కొంచెం రవ్వలా ఉంది కాబట్టి కొంచెం సేపు నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోద్దండి. పిండిని నీళ్ళు పోసుకుంటూ బాగా కలిపేసుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా. మొత్తం 3 లోటాల వరకు నీళ్ళు పట్టేస్తాయి. ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి, నానుతూ ఉంటుంది. ఓ పక్కన వాటర్ అయితే ఇంకా మరగలేదు, అలానే ఉన్నాయి కదా. సగ్గుబియ్యం తీసుకొని ఇందులో వేసేసుకుందాము. ఇవి పెద్ద సైజు సగ్గుబియ్యం కాబట్టి తొందరగానే నానిపోయి ఉడికిపోతాయి. ఒకవేళ చిన్న సైజు అయితే అవి ముందుగానే నానబెట్టుకోవాలండి, ఒక అరగంట సేపు. అంటే మనం వడియాలు పడతామనగా ఒక అరగంట సేపు ముందు నానబెట్టుకుని అప్పుడు వేసుకుంటే తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు ఇంకా మరగలేదు కాబట్టి ఈ సగ్గుబియ్యాన్ని ఇందులో వేసేసాను. ఇవైతే తొందరగా ఉడికిపోయి వాటర్లో కలిసిపోతాయి. ఇంక ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి, మిక్సీకి వేసేసుకుంటున్నాను. వీటితో పాటు అల్లం కావాలంటే వేసుకోవచ్చండి, మేమైతే వేసుకోము, అంత నచ్చదు అనమాట నాకు. పచ్చిమిర్చి మాత్రమే వేసుకొని పేస్ట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలాగ కోర్స్గా రెడీ అయింది కదా, ఇలాగైనా ఉంచుకోవచ్చు, లేదు అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. ఇంకొంచెం గ్రైండ్ చేస్తున్నాను. కొంచెం మెత్తగా అయింది కదా, ఇప్పుడు మరుగుతున్న వాటర్లో సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇందులోనే పిండి అంతా ఉడికిపోయిన తర్వాత ఉప్పు సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత తీసుకుంటున్నాను, ఒక 5 నిమిషాల వరకు అయ్యింది. ఇది కొంచెం మరుగుతుంది అనగా ఈ పిండిని వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలండి, పిండి కిందకి వెళ్ళిపోతుంది కదా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది, లేదంటే ఉండలు కట్టేస్తుంది అడుగున. కలుపుకున్న పిండి పోసేస్తున్నాను. ఎంత కలిపినా లాస్ట్కి తేరుకుపోయింది కదా, గ్లాస్తో కొంచెంగా వాటర్ ఇందులో పోసేసి కొంచెం పలచం చేసి పోసేస్తున్నాను. ఎక్స్ట్రా వాటర్ ఏం పోయకుండా ఇందులో వాటరే పోసేస్తున్నాను. కరెక్ట్గా మెజర్మెంట్ కదా మనం తీసుకున్న నీళ్ళు, మళ్ళీ పలచన అవ్వకుండా. ఇది ఒక 2-3 నిమిషాలు బాగా తిప్పుకోవాలి. పిండి ఏమైనా తేరుకుని ఉంటే ఇప్పుడే కరిగిపోద్ది, లేదు అంటే చెక్కబడిపోతుంది అడుగున. ఇంక లాస్ట్కి వచ్చేసి జీలకర్ర 3 స్పూన్ల వరకు వేసాను. పచ్చిమిర్చి వేసుకున్నప్పుడైనా వేసేసుకోవచ్చు జీలకర్ర, ఇప్పుడైనా పర్వాలేదండి. పిండిలో ఉడికిపోతుంది, పిండి ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి ఇది ఉడికే లోపల ఫ్లేవర్ అంతా దిగిపోద్ది. చూడండి పిండి ఉడికేటప్పటికి పైకి వచ్చేసింది. కొంచెం వెల్తిగా ఉంచుకున్నాం కదా, అయినా సరే పైకి వచ్చేసింది. ఇదైతే ఉడికిపోయింది. ఇందులో ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ సరిపోతే ఇప్పుడు వేసుకోవచ్చు. సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోయినాయి, అక్కడక్కడ తెల్లగా కనిపిస్తున్నాయి కదా. ఇది బాగా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మనం పెట్టుకోవాలి వడియాలు. ఉడకడం మొదలైపోయింది. ఇంకెలా కొత్తమని ఉడకడం స్టార్ట్ అయ్యాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ మాత్రం చిక్కగా ఉంటేనే బాగుంటాయి వడియాలు, విరిగిపోకుండా ఉంటాయి. ఇంక ఇక్కడ డాబా మీదకి వెళ్ళిపోయామండి. అసలు ఫుల్ ఎండ అనమాట. మేము పట్టేసరికే 12 అయిపోయింది. ఎండితే లేదో అనుకున్నాము, సాయంత్రానికి ఎండిపోయినాయి. తడిపి వేసిన దుప్పటైతే అప్పటికప్పుడే ఆరిపోయింది, పలుచుకున్న దుప్పటేసాము. సాయంత్రం తెచ్చిన తర్వాత తీగి మీద వేసాను ఇలా తీసుకొచ్చి. అంటే వెంటనే తీసేస్తే మనం మళ్ళీ ఎండ ఉండదు కాబట్టి పొద్దున్నే తీసుకోవాలి. ఇది పొద్దున్నే అనమాట. వెనక సైడ్కి తిప్పేసుకొని నీళ్ళు జల్లేసుకుంటే 1 నిమిషం ఆగితే ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఇవి చాలా పెద్ద సైజు వడియాలు కూడా అవుతాయండి, చిక్కగా ఉంది కాబట్టి పిండి విరిగిపోకుండా ఉంటాయి, పెద్దగా కూడా అవుతాయి వడియాలు. తీసుకున్న వెంటనే ఇప్పుడు ఎలాగో ఎండ ఉంటుంది కాబట్టి ఎండలో వేసేస్తే మధ్యాహ్నానికి ఆరిపోతాయి అనమాట. ఇంకా డబ్బాలో పెట్టేసుకోవచ్చు.
ఒక క్లాత్ మీద కానీ లేదంటే ఒక పెద్ద పళ్ళల్లో కానీ ఇవన్నీ వేసేసుకొని ఎండలోకి పెట్టేసామంటే ఒక గంట 2 గంటల్లో అయిపోతాయండి ఈ ఎండకి. ఇంక ఈ వడియాలు సాయంత్రం అయితే వేపిస్తున్నాను. ఇవి ఆరిపోయినాయండి ఫుల్గా గలగలమన్నాక ఇవి డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు 1 ఇయర్ వరకు. ఇవైతే వేపించి చూపిస్తాను. ఒక్కొక్కటిగా కొంచెం పెద్ద సైజు కాబట్టి ఒక్కొక్కటి వేసుకుంటే చాలు. పప్పుచారు, సాంబారు, చారు దేంట్లోకైనా బాగుంటాయి కదా. వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తాను. మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.